శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం నుండి వేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఓ అర్జున, తమో గుణము అజ్ఞానము వలన కలుగునది. సమస్త ప్రాణులకును మోహమును అనగా అవివేకమును కలుగజేయునదియును ఎరుగు. అయ్యది మరుపు, పరాకు, సోమరితనము, నిద్ర మొదలగు వానిచే జీవుని లెస్సగా బంధించి వేయుచున్నది అని మనకు చెబుతూ ఉన్నాడు పరమాత్మ. తమోగుణము అజ్ఞానజనితమైనది. అది జీవుని మోహపెట్టి అతనికి అవివేకమును కలుగజేసి సంసారమున బడవేచి బంధించుతున్నది. దట్టమగు మేఘము సూర్యుని గప్పిన చందమునను నల్లటి గాజు చిమ్ని దీపమునకు పెట్టిన చందమునను తమోగుణావృతుడగు జీవుని పరిస్థితి ఉండును. సర్వదేహినా అని చెప్పుట వలన వివేకవంతులను ఆత్మజ్ఞానయుతులను తప్ప తక్కిన వారందరినీ కూడా అది ఆవరించుతునే ఉండునని గ్రహింపవలెను. ముముక్షువులకు వారి వారి ప్రయత్న తీవ్రతను బట్టి అది క్రమముగా తొలగిపోవచ్చుండును. అయితే ఒకనికి తమో గుణము ఉన్నదా లేదా అని తెలుసుకొనుట ఎట్లు అన్నప్పుడు మత్తు, సోమరితనము, అతి నిద్ర, అజాగ్రత్త, బద్ధకము మొన్నగునవి ఎవనికుండునో అతనికి తమో గుణము పూర్తిగా కలదని గ్రహించవలెను. అట్టి లక్షణములను ముందుగానే తెలుసుకొని వానిని నివారించుట ద్వారా అంధకార సదృశమగు ఆ తమో గుణమును హృదయము నుండి దూరముగా పారద్రోలవలచును. యాలయన ఈ తమోగుణ రజోగుణములు జీవుని గట్టిగా బంధించి వైచి సంసారగత్తమున పడవైచి దైవమునకు అతనికి చాలా దూరముగా చేయుచున్నది. నిబధ్నాతి. కాబట్టి ముముక్షువులు వాని విషయమున కడు జాగరూకులై ఉండవలయను అని ఇక్కడ మనకు భగవానుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. భరత వంశమందున జన్మించిన ఓ అర్జున అను ఈ సంబంధ పదమును అధ్యాయమును పెక్కుతూర్లు భగవానుడు వాడుతూ ఉన్నాడు. ఎందుచేత సంభవ సర్వభూతానం తతో భవతి భారత ప్రమాదాలస్య నిద్రా సంతి బధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత రజస్తమచ్చావిభూయ సత్వం భవతి భారత రజస్యేతాని జాయంతే వివృద్ధి భరతర్షభ అని మనకు ఈ శ్లోకములో చాలా చక్కగా తెలియబడుతుంది. ఈ ప్రకారముగా ఒకే అధ్యాయములు ఒకే సందర్భమున భారత అను పదమును ఇన్నిసార్లు ప్రయోగించుటలో ఏదైనా విశేషముండియే ఉండవలెను. అది ఏది అనినా భా అనగా ప్రకాశము, జ్ఞానము, అద్దానయందు రతః ఆసక్తుడవు కమ్ము అను అర్థము. ఈ పదము ద్వారా అర్జునునకు సూచింపబడుతున్నది. ఓ అర్జున, ప్రకాశ స్వరూపమై త్రిగుణమాలిన్యవర్జితమై అతి నిర్మలమైనట్టి నీ స్వరూపమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు అంధకార రూపములకు ఈ త్రిగుణములతో చేరిన వాడవు కావు. అవి మాయా ప్రకృతి జన్యములు. నీవు తద్విలక్షణుడవు, జ్ఞాన ప్రకాశ సచ్చిదానంద స్వరూపుడవు. కావున అట్టి ప్రకాశ రూపజనిత ఆత్మతత్వమును స్థితుడవై త్రిగుణాతీతుడవై నిలయము అని హెచ్చరించుటకై కాబోలు ఇన్నిసార్లు భారత అను పదమును భగవానుడు ప్రయోగించిరి అని మనకు ఇక్కడ క్లారిటీగా తెలియబడుతుంది. తమో గుణము దేని నుండి పుట్టినది? అజ్ఞానము నుండి పుట్టినది. దాని స్వభావమేమి?
అది సమస్త జీవులకును మోహమును అవివేకమును కలుగుచేయును. ఏ రూపమున ఇది జీవులను బంధించును? మరుపు పరాకు సోమరితనము బద్ధకము అతి నిద్ర మున్నగు వానిచే మనిషిని బంధిస్తూ ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.